మన లైఫ్లో చాలా గోల్స్ చేస్తాం. బెటర్ ఇన్కమ్, బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ ఫ్యూచర్ కోసం పరుగులు తీస్తాం. సిటీ లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటాం. కంఫర్ట్ కావాలి, సెక్యూరిటీ కావాలి, గ్రోత్ కావాలి అని మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది. చాలామంది ఆ జర్నీని స్టార్ట్ చేస్తారు. విలేజ్ నుంచి సిటీకి వస్తారు. స్మాల్ లైఫ్ నుంచి బిగ్ లైఫ్కి మూవ్ అవుతారు. అది ప్రోగ్రెస్ అనిపిస్తుంది, అది సక్సెస్ అనిపిస్తుంది. కానీ ఈ జర్నీలో ఒక సైలెంట్ చేంజ్ జరుగుతుంది. అది బయటకు అనిపించదు, కానీ మన లైఫ్ని లోపల నుంచి మెల్లగా మార్చేస్తుంది. మన రూట్స్తో ఉన్న కనెక్షన్ కొంచెం కొంచెంగా తగ్గిపోవడం మొదలవుతుంది. ఈ సైలెంట్ చేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే ఈ స్టోరీ మొదలవుతుంది. వెల్కమ్ టు రామెక్స్ డిజిటల్ మీడియా ప్రెజెంట్స్ గ్రామ జీవితం, ఆనందం మొదలైన చోటు. బ్యాక్ టు విలేజ్ లైఫ్ వేర్ హ్యాపీనెస్ బిగాన్, బ్లెండింగ్ ట్రెడిషన్ విత్ ఇన్నోవేషన్, కల్చర్, క్రియేటివిటీ, కనెక్షన్. బెంగళూరు సిటీలో రఘురామ్ మరియు శ్రీలక్ష్మి అనే కపుల్ ఉండేవారు. వాళ్ళు గంగావరం అనే చిన్న విలేజ్ నుంచి వచ్చారు. అక్కడ వాళ్ళ లైఫ్ చాలా సింపుల్గా ఉండేది, కానీ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. వాల్యూస్ చాలా క్లియర్గా ఉండేవి. రిలేషన్షిప్స్లో డెప్త్ ఉండేది. టైంతో వాళ్ళు సిటీకి వచ్చారు, హార్డ్ వర్క్ చేశారు, స్ట్రగుల్ చేశారు, చివరికి సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి మనీ ఉంది, కంఫర్ట్ ఉంది, స్టేటస్ ఉంది. బయట చూసే వాళ్ళకి వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, కానీ వాళ్ళ మనసులో ఒక ఎంప్టీ ఫీలింగ్ ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక గ్యాప్ ఉంది. ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన లైఫ్, ఇప్పుడు వాళ్ళు జీవిస్తున్న లైఫ్ రెండు పూర్తిగా డిఫరెంట్. వాళ్ళ కిడ్స్ వంశీ మరియు అంజలి వాళ్ళు సిటీలోనే పెరిగారు. టెక్నాలజీ తెలుసు, ఫాస్ట్ లైఫ్ తెలుసు, మోడర్న్ లైఫ్ స్టైల్కి అలవాటయ్యారు. కానీ వాళ్ళకి తమ రూట్స్ గురించి తెలీదు. మన కల్చర్ అంటే ఏమిటో క్లారిటీ లేదు. ఫెస్టివల్స్ అంటే వాళ్ళకి హాలిడేస్ మాత్రమే. ఫ్యామిలీ టైం అంటే జస్ట్ ఫంక్షన్స్ మాత్రమే. రఘురామ్ మరియు శ్రీలక్ష్మి ఇది గమనించారు. వాళ్ళ కిడ్స్ చాలా స్మార్ట్, చాలా ఫాస్ట్గా లెర్న్ అవుతున్నారు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మిస్ అవుతున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, కానీ కనెక్షన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మీనింగ్ లేదు. అక్కడే వాళ్ళకు ఒక డీప్ రియలైజేషన్ వచ్చింది. మన పిల్లలు మన కల్చర్, మన రూట్స్, మన వాల్యూస్, మన ఇమోషన్స్ అర్థం చేసుకుని ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీతో గ్రో అవ్వాలి అనిపించింది. అందుకే వాళ్ళు ఒక క్లియర్ డిసిషన్ తీసుకున్నారు. మన పాస్ట్ వాళ్ళకి చూపించాలి, మన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయాలి. కొన్ని రోజుల తర్వాత ఫ్యామిలీ మొత్తం గంగావరంకి వెళ్ళారు. సిటీ నాయిస్ నుంచి విలేజ్ కామ్ లైఫ్లోకి షిఫ్ట్ అయ్యారు. చల్లని గాలి వాళ్ళని తాకింది. పచ్చటి పొలాల మధ్య నడుస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. అది ఉగాది పండుగ సమయం. ఊరు మొత్తం ఆనందంతో నిండిపోయింది. ప్రతి ఇంటి ముందు ముగ్గులు, మామిడాకు తోరణాలు, చుట్టూ ఫ్రెష్ ఎన్వైరన్మెంట్, ప్రతి చోట పాజిటివ్ ఫీలింగ్. కిచెన్లో ఉగాది పచ్చడి తయారవుతోంది. అందులో తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు అన్నీ కలిపి ఉన్నాయి. ప్రతి రుచి ఒక ఇమోషన్ని రిప్రజెంట్ చేస్తుంది. సంతోషం, బాధ, కష్టం, ఉత్సాహం. ఈ ఇమోషన్స్ అన్నీ కలిసినప్పుడే లైఫ్ కంప్లీట్ అవుతుంది. అదే మన లైఫ్కి మీనింగ్ ఇస్తుంది. ఆ సమయంలో రఘురామ్ తన పిల్లల్ని అడిగాడు, ఫెస్టివల్ అంటే ఏమిటి? వంశీ సింపుల్గా చెప్పాడు, ఫుడ్, ఎంజాయ్మెంట్. శ్రీలక్ష్మి నవ్వుతూ చెప్పింది, ఫెస్టివల్ అంటే జస్ట్ ఫుడ్ కాదు, మన వాళ్ళతో కలిసినప్పుడు వచ్చే ఫీలింగ్, మన రూట్స్ని గుర్తు చేసుకునే సమయం. ఆమె మళ్ళీ చెప్పింది, ఉగాది అంటే కేవలం న్యూ ఇయర్ కాదు, అది లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేసే అవకాశం. ఈ పచ్చడిలో ఉన్న ప్రతి రుచి మన లైఫ్లో ఉండే ప్రతి ఇమోషన్ని రిప్రజెంట్ చేస్తుంది. మన కల్చర్ అంటే డ్రెస్ కాదు, అది మన బిహేవియర్, మన రెస్పెక్ట్, మన బాండింగ్. రఘురామ్ కూడా చెప్పాడు, ఇప్పుడు మన లైఫ్లో స్పీడ్ ఉంది, టెక్నాలజీ ఉంది, కంఫర్ట్ ఉంది, కానీ పేషెన్స్ తగ్గింది, కనెక్షన్ తగ్గింది, మీనింగ్ తగ్గింది. వంశీ మరియు అంజలి సైలెంట్గా వింటూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక కొత్త క్లారిటీ రావడం మొదలైంది. కొంతసేపటికి వాళ్ళు కూడా పండుగలో పాల్గొన్నారు. ముగ్గులు వేశారు, ఎల్డర్స్కి నమస్కారం చేశారు, ఫ్యామిలీతో కలిసి పండుగను సెలబ్రేట్ చేశారు. ఆ మొమెంట్లో రఘురామ్ మరియు శ్రీలక్ష్మి ఒక కామ్ హ్యాపీనెస్ ఫీల్ అయ్యారు. వాళ్ళ పిల్లలు అర్థం చేసుకున్నారని వాళ్ళకి తెలిసింది. లైఫ్లో మనం ఎక్కడున్నామన్నది అంత ముఖ్యమైనది కాదు, ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యమైనది. మనము ఎంత ఎదిగినా, ఎంత ముందుకు వెళ్ళినా మన రూట్స్ని మర్చిపోవద్దు. రూట్స్ని గుర్తుంచుకుని గ్రో అవ్వడం, అదే రియల్ సక్సెస్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం లైక్, షేర్, కమెంట్ చేసి రామెక్స్ డిజిటల్ మీడియాని ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకోండి, మన తెలుగు కల్చర్ మన ప్రైడ్ కాదు, మన ఐడెంటిటీ.